బైబిల్ క్విజ్ తెలుగులో 16వ ఎపిసోడ్కు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో నిర్వహిస్తున్న ఈ బైబిల్ క్విజ్ బహుమతి అందించే బైబిల్ క్విజ్. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతిగా అందచేయడం జరుగుతుంది. కాబట్టి సమాధానాలను సిద్ధం చేసుకోవటానికి ప్రశ్నలను జాగ్రత్తగా విని సమాధానాలను రాసుకొని ఫోన్ చేయడం ద్వారాగా కానీ లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారాగా కానీ సమాధానాలను తెలియజేయగలరు. ఫోన్ చేయవలసిన నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి, బైబిల్ని మరింత పరిశీలనాత్మకంగా చదవటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 15వ ఎపిసోడ్ విజేత పిడుగురాళ్లకు చెందిన ఏంజల్ గారు మీకు మా S&S ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొనుతున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. మీరు ఆత్మ సంబంధమైన అన్ని విషయంలో ఎదగాలని, అన్ని విషయంలో దేవుడు మీకు తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిస్తున్నాము. బైబిల్ క్విజ్ తెలుగులో 15వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 16వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం సమూహములు, వర్గములు, వ్యవస్థలు. ఇందులో మొత్తం 20 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలను మత్తయి, మార్కు, లూకా, యోహాను అపోస్తలుల కార్యముల నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించగలరని ప్రార్థన. దయచేసి అభ్యర్థులు గమనించండి. ఇక్కడ అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు ఒకటి కంటే ఎక్కువ సమూహములను కానీ, వర్గములను కానీ, వ్యవస్థలను కానీ సమాధానంగా తెలియజేయవలసి ఉంటుంది. అవి 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఇంకా ఎక్కువ కావచ్చు. మీరు పేర్లు కాకుండా వ్యవస్థలు, వర్గములు, సమూహములను సమాధానంగా తెలియజేయాలి. ఉదాహరణకి, పెద్దల పారంపర్యాచారములను గురించి యేసుక్రీస్తును ప్రశ్నించిన వారు ఎవరు అని అడిగామనుకోండి, అప్పుడు మీరు ఏం తెలియజేస్తారు? పరిసయ్యులు, శాస్త్రులు అని తెలియజేస్తారు. అంటే పరిసయ్యులు అనేది ఒక వ్యవస్థ, శాస్త్రులు అనేది ఇంకొక వ్యవస్థ. ఇలా మీరు ఇక్కడ అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకటి కంటే ఎక్కువ వ్యవస్థలను, సమూహములను, వర్గములను సమాధానంగా తెలియజేయవలసి ఉంటుంది. ఇక ప్రశ్నలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న,
పేతురు ఎవరితో నిలవబడి చలి కాచుకొనుచుండెను? రెండో ప్రశ్న, సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయని వారు ఎవరు? మూడో ప్రశ్న, దోణిలో శిష్యుల నొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేనప్పుడు యేసు ఎవరి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా ఉండాలని వారిని హెచ్చరించాడు? నాలుగో ప్రశ్న, కొర్నేలి ఎవరిని పిలిపించి పేతురు మరియు అతనితో పాటు వచ్చువారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు? ఐదో ప్రశ్న, యూదులకు మాత్రమే వాక్యము బోధించుచు ఫెనీకే, కుప్రా, అంతియోకయ వరకు సంచరించిన కొందరు ఎవరు? ఆరో ప్రశ్న, హేరోదు రాజు దేశము నుండి ఎవరి దేశములకు గ్రాసము వస్తుంది? ఏడో ప్రశ్న, యెరూషలేములో నిలిచిపోయిన యేసును ఆయన తల్లిదండ్రులు ఎవరిలో వెతికారు? ఎనిమిదో ప్రశ్న, అంతియోకయలోని సంఘములో ఉన్న వర్గముల వారు ఎవరు? తొమ్మిదో ప్రశ్న, యేసును సహస్రాధిపతితో పాటు ఎవరు పట్టుకొని అన్న యొద్దకు తీసుకొని పోయారు? పదో ప్రశ్న, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అనే కేకలు ఎవరిని కలవరపరిచాయి? 11వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు అభ్యర్థులందరికీ చిన్న మనవి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం మీతో పాటు ఇంకా అనేకులు చూడడానికి, స్పందించడానికి సహాయపడండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా దేవుని పనిలో మరింతగా మేము ఎదగటానికి మాకు సహాయపడండి. 11వ ప్రశ్న, యేసు రొట్టెలను చేపలను పంచిపెట్టిన సందర్భంలో ఎవరిని లెక్కలోకి తీసుకొనలేదు? 12వ ప్రశ్న, అన్యజనులకు సున్నతి చేయించవలెను అనే సంగతిని గూర్చి ఆలోచించుటకు యెరూషలేములో సమకూడిన వారు ఎవరు? 13వ ప్రశ్న, క్రీస్తు ఎక్కడ పుట్టును అని అడుగుటకు రాజు ఎవరిని సమకూర్చాడు? 14వ ప్రశ్న, సహస్రాధిపతి
ఎవరిని కూడి రావాలని ఆజ్ఞాపించాడు? 15వ ప్రశ్న, ప్రభువు ఎలీషా బేతు మీద మహాకనికరము చూపెనని ఆమెతో కలిసి సంతోషించిన వారు ఎవరు? 16వ ప్రశ్న, సౌలు చెరసాలలో వేయించి మరణం వరకు హింసించిన క్రీస్తు మార్గమందున్నవారు ఎవరు? 17వ ప్రశ్న, ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన యేసును చూచి సిలువ వేయుము, సిలువ వేయుము అని కేకలు వేసిన వారు ఎవరు? 18వ ప్రశ్న, పౌలుతో వాదించిన కొందరు జ్ఞానులు ఎవరు? 19వ ప్రశ్న, ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు అని యేసు ఎవరితో చెప్పాడు? 20వ ప్రశ్న, వెండి నాణెములు గల స్త్రీతో కూడా సంతోషించిన వారు ఎవరు? ఇవండి మీకు ఇచ్చిన మొత్తం 20 ప్రశ్నలు. మరలా తిరిగి సెప్టెంబర్ చివరి ఆదివారంలో జరగబోయే బైబిల్ క్విజ్ 17వ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ నమస్కారం.